ఈ రోజున నీవు భయపడుతూ ఉన్నావా? నీకున్న సమస్యను బట్టి, నీవు పోరాడుతున్న పోరాటాన్ని బట్టి, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, నెమ్మది లేని సమస్య కావచ్చు. అయితే ఇదిగో జకరియా ప్రార్థనలను ఆలకించి, భయపడకు జకరియా, నీ ప్రార్థన వినబడి ఉన్నది అన్నట్లుగా దేవుడు ఈ రోజున నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి మరణకరమైన దినాలలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థనను ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన దేవుడు ఇదిగో నీ ప్రార్థన కూడా వింటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో తను కన్నీరు కార్చి మనవి చేసినప్పుడు తన ప్రార్థన ఆలకించి కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. నీవేమాత్రము భయపడక, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా మనవులను ఆలకించాడు అని నీవు హృదయపూర్వకంగా జకరియా వలె ధూపం వేసినట్లయితే, హిజ్కియా వలె ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నీవు జీవించి ప్రార్థన చేసినట్లయితే, యెహోవా సన్నిధిలో హన్నా వలె నీవు తన యొక్క సన్నిధిలో నీవు కన్నీరు కార్చినట్లయితే నీవేమాత్రము భయపడని అవసరత లేదు. నీ ప్రార్థన నిశ్చయముగా మన దేవుడు ఆలకించి నీ స్థితిని, పరిస్థితిని మార్చబోతున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమెన్. ఈరోజు నీవు ధైర్యముతో నింపబడి, దేవుని వాక్యము అనే ధైర్యముతో నీవు నింపబడి, దేవుని వాక్యము అనే ఆదరణ చేత నీవు నింపబడి, ఇదిగో బహు ధైర్యముగా నీ యొక్క దైనందిన జీవితం, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు ప్రభువులో నీవు కొనసాగించవలసిందిగా ఇదిగో దేవుని దాసునిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా.